నీ కృపలో నీ దయలో మమ్మల్ని కాచువాడు నీవు ప్రభువా తండ్రి. నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, భూలోక రాజ్యములే కాదు సర్వ సృష్టికి కారణభూతుడు అధికారివై ఉన్న మా దేవా, నీ శక్తి నీ బలము మాకు మీరు దయచేయండి. అంధకార శక్తులకు బలం మీరు పడగొట్టుము, విగ్రహ శక్తులకు బలం మీరు పడగొట్టుము. లోకనాథుని మీరు బంధించండి ప్రభువా. మేము వేటితో పోరాడుతున్నామో మేము గ్రహింపు కలిగి ఉండే భాగ్యము మాకు మీరు దయచేయండి. ఇది నీ దినము, ప్రభు దినము, పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నావు. అనేక సార్లు మేము ఎరిగి చెడిపోతూ ఉన్నాము. లోకము, ఐక విచారములు, ధనమోసములు ఇవన్నీ మా భక్తి జీవితమును, ఆత్మీయ జీవితమును దేవా నాశనము చేయుచున్న ఈ దినములో మేము ఎలాగ భయంతో సత్ప్రవర్తన కలిగి జీవించాలో మాకు మీరు నేర్పించండి. నీ సన్నిధి నాతో ఉంచండి దేవా, నీ బలం నాతో ఉంచండి ప్రభా. నీ కృపచేతనాన్ని నింపండి ప్రభా. నేను ఒట్టివాడు నన్ను ఒప్పుకొనుచున్నాను, నాలో ఏ నీతి లేదు, యథార్థత లేదని ఒప్పుకొనుచున్నాను. నీ నీతి గల న్యాయ విధులను ఇలాగ అనుసరించి నడుచుకోవాలని నాకు నేర్పించి బలపరచుము. నీ సహాయం చేత మమ్మల్ని నింపండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నీ కృపగల ఆత్మ మాకు, నీ దర్శన భాగ్యం మాకు దేవా తండ్రి ఎల్లప్పుడూ దయచేసి బలపరచండి ప్రభా. ఎక్కడ దేవా నీ విరోధము, నీతికి విరోధమైన మెట్టు మాకు రానివ్వద్దు, నీ శిలువకు విరోధమైన మెట్టు మాకు రానివ్వద్దు, నీ ఆత్మకు విరోధమైన మెట్టు మాకు రానివ్వద్దు ప్రభా తండ్రి. నన్ను క్షమించి బలపరచు. ఇంతవరకు పాటల్లోనూ, ఉత్తర పత్రాలను, కొంత సమయం ప్రార్థనలోనూ సహాయం చేసిన రీతిగాను దేవా తండ్రి నీ వాక్యము వినడానికి మేము వచ్చున్నాము. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము మాకొక్కరికి మీరు దయచేసి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకుందాము. తొంభై ఐదో పాట మొదటి వచనం, మూడవ వచనం పాడుకుందాం. మొదటి వచనము, మూడవ వచనం, ఐదవ వచనం కూడా పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, ఆఫ్ చేసి ఆన్ చేయి. హల్లెలూయా, ఆమేన్.
ఆశ్చర్య కరుణా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి. బలమైన దేవా నిత్యుండగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. స్తుతులపై ఆసీనుడ నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, పాడండి. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. ఇంకొక పల్లవి పాడుకుందాము. దేవుని నీతిని రాజ్యమును మొదటిగా వెదకము, and all things shall be added unto you. పల్లవుల భాగంలో, ఇంగ్లీష్ పల్లవుల భాగంలో పల్లవులు చూస్తాం. ఆరాధన గీతంలో ఇంగ్లీష్ పల్లవుల భాగం నుంచి PQRS 2 కోరస్ నెంబర్ 233 233 పల్లవి 233 పల్లవి 233 పల్లవుల భాగంలోంచి 233 పల్లవి. పేజ్ సంఖ్య 168 పేజీలో 233 పల్లవి. 168 పేజీలో 233 పల్లవి. దేవుని నీతిని రాజ్యమును మొదటి
సమకూడున్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మూడు అక్కడ. మనుషుడరట వలన కాక దేవుని వాక్కు చే బ్రతుకును నిత్యమిది సత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి. దేవుని రాజ్యము వెదకుము, ఆయన నీతియును అన్నియు నీకు సమకూడున్. బేస్ పెంచాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనుషుడరటే వలన దేవుని వాక్కు చే బ్రతుకును నిత్యమిది సత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. మనుషులు అటువల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే వాక్యం మాత్రమే బ్రతుకునని మేము పాడుకున్నాము. మేము పాడుకున్న దానికి అర్థవంతమైన జీవితం జీవించగల భాగ్యము దయచేయండి. పాటలు వచ్చు అని పాడడము కాదు, స్వరం వచ్చు అని పాడడము కాదు కానీ దేవహృదయమంతటితో పాడినప్పుడు అది నీకు నిజమైన ఆరాధనగా ఉండగలదు ప్రభా. ఆ రీతిగా నన్ను మమ్మల్ని చేసి బలపరచు. మీరే నాతో మాతో మీరు మాట్లాడము. వాతావరణం మాకు అనుకూలముగా ఉంచిన విధానముకై నీకు వందనములు. సౌండ్ సిస్టమ్ను, యూట్యూబ్ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. గృహాల దగ్గర ఉన్న అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచుము. అనేక మంది రాలేకపోయినారు, వారితో మాట్లాడము తండ్రి. నీ సన్నిధి వారితో ఉంచము. మరొక అవకాశం వారికి మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హమ్మింగ్ వస్తుంది, సౌండ్ ఒక పాయింట్ తగ్గించాలి. కనుక విషయమై మీరు ఒకరినొకరు వందనాలు చెప్పుకున్నాండి. చేయి సౌండ్ కూడా రావట్లే. సరే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రేపు ఓటేయడానికా?
కదా. ఒక పండగ వాతావరణము కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరముల తర్వాత మళ్ళీ ఓటు వేయడానికి ప్రభుత్వం మనకి కల్పించిన హక్కును మరి వినియోగించుకోవడానికి మనం ఎంతో తహతహలాడుతున్నాం. కొంతమంది కొత్తగా న్యూ ఓటర్స్ అంటే ఇప్పుడే ఓటు వేసేవాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆతృత ఏముంటుంది లోపల అని. ఏముండదు, బటన్ తప్ప కదా బాబు. కనుక ఈ విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నాము, మంచిదే, ఓటు ఉపయోగించుకోవాలి. దాదాపుగా మరి దినమందు చెప్పాలంటే మన చర్చి చాలకూడదు, అందరూ వచ్చారు కానీ ఏ ఓట్లో ఉన్నారో తెలియదు. అంటే అక్కడెక్కడ వెళ్తున్నారేమో కదా. కనుక ఆ సందర్భాన్ని బట్టి మనము దుష్కార్యముల్లో పాలు పొందకూడదు. ఊర్లో ఎవరో చచ్చిపోతాయంట, తాగుబోతులకి విందులు అవుతూ ఉంటాయంట బాగా అంట. కనుక ఎలక్షన్స్ కూడా అలాగా తయారైపోయి దాన్ని బట్టి మనం విచారిస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ మనము లోకములో ఉన్నాము. అసలైన వారిని, దేవునికి రాజ్యమునకు అనుకూలంగా ఉన్న వారిని మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత క్రైస్తవునిపై కూడా ఉంది. కనుక ఇక్కడ ఇప్పుడు అన్నీ నేను చెప్పడానికి సమయం లేదు, కానీ చదువుకున్న లేఖన భాగంలో కొంత భాగము త్వరగా మనము చూసి ముందుకు వెళ్దాం. మత్తయి రాసిన సువార్త ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయము 1వ వచనము. మనుష్యులకు కనబడరు వల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. సరిపోతుందండి. మొదటి వచనము చాలా శ్రేష్టమైనది. గతించిన ఆదివారం మీకు ఎంతవరకు వాక్యం అర్థమైందో, ఎందుకంటే లైవ్ అక్కడి నుంచి సరిగా అందలేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనము చూసాము. కొంత మీ భోగేచ్ఛల వలనే అన్న మాటలోని కొంత చూసాము. కొంతమంది రాలేదు, వారిని బట్టి వందనాలు కదా. గతించిన శనివారము మాది వివాహ సంవత్సరికము, అంటే యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ అయినప్పటికీ మరి సువార్త కంటే ప్రాముఖ్యం ఏది కాదు కాబట్టి మా యానివర్సరీని పక్కన పెట్టి ఇద్దరం కలిసి ఉండకుండా విడివిడిగా దేవుని సేవ చేయడానికి వేర్పాటు పడి ఒకరు నెల్లూరులో ఒకరు ఇక్కడ ఉండడము జరిగింది. కనుక పరిచర్యని అనడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు అప్పగించిన దానిని, దేవుడు తన పనిని అజాగ్రత్తగా చేసేవాడు శాపగ్రస్తుడని వాగ్దానం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని మనము సన్నిధి అనడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ మనుష్యులకు కనబడవలనని వారి ఎడల మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త. జాగ్రత్త అని ఎప్పుడు చెప్తాం? అపాయం వచ్చినప్పుడు చెప్తాం. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు జాగ్రత్త. మళ్ళీ చేస్తే జాగ్రత్తగా చదువుకోరా, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, జాగ్రత్తగా డ్రైవ్ చేయరా, ఎక్కువ స్పీడ్ వెళ్తే చేస్తావు. చెప్తామా చెప్పమా? చెప్తాం. ప్రభు కూడా ఒక జాగ్రత్త వచనము చెప్తున్నాడు. ఏంటంటే పాపము గురించి కాదు. పాపం గురించి చెప్పాడా? కాదు. వ్యభిచారం గురించి అక్కడ లేదు, అంటే చేయమని నేను చెప్పటం లేదు, కానీ ఇక్కడ దాంతో నేను సరిపోల్చి చెప్తా ఉన్నాను. దొంగతనం గురించి లేదు, విగ్రహారాధన గురించి లేదు. లోకంలో ఉన్న అభిచారములు అంటే
ఆచారములు, ఇతరులు కనబడవలనని చేసే పద్ధతులు లోక సంబంధమైనవి. వాటిని గురించి కాదు. దేని గురించి జాగ్రత్త పడాలంటాం? మన భక్తి, మన నీతి కార్యములు మనుష్యులు కనబడవలని చేయకూడదు. చేస్తే లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. భక్తి కష్టంగానే ఉంటుంది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానము, ఘనత తేలిపోద్దంట. ఇప్పుడు తక్కిళ్ళు 2 పెట్టాము, ఇటుపక్క ఇసుక బస్తా పెట్టాము, ఇటుపక్క దూది కాటన్ బస్తా పెట్టాము. ఏ తేలిపోద్ది? దూది తేలిపోద్ది, ఇసుక బరువైంది కాబట్టి. కానీ ఒక ప్రక్కన భక్తి పెట్టాము, ఇటుపక్క కొంచెం బుద్ధిహీనత పెట్టాము. భక్తిని ఏం చేస్తుందంట? తేలగొట్టేస్తుంది. తేలిపోతే నిలదొక్కుకోవడం కష్టము, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ప్రభు ఈ ప్రసంగంలో చేస్తున్న మాట ఏంటంటే, మీ భక్తి కార్యములు, మీ నీతి కార్యములు, నేనే భక్తి పరుడను, నేనే భక్తి పరురాలను అని కనబడే విధముగా మనము చేస్తే లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. భక్తి చేసి కూడా ఫలం పొందమంట. కనబడేటట్టు చేస్తే కష్టంగానే ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా. రహస్యమందు చూచు తండ్రి మాత్రమే నీకు ఫలం ఇవ్వాలి. ఈ దినమంది నేను ఇక్కడ కనబడ్డాను, ప్రార్థనకు వచ్చాను. మనుష్యులకు చూడాలని ఇక్కడ ప్రార్థనకు వస్తే నేను దేవుని దగ్గర ఫలము పొందను. మనుష్యుల యొక్క గమనము నా మీద ఉన్నా లేకపోయినా, దేవుని గమనము నా మీద ఉంటే చాలు, దేవుని సన్నిధిలో నేను కనబడితే చాలు. మనుష్యులకు కనబడవలనని మీ నీతి కార్యములు వారి ఎదుట చేయకుండా జాగ్రత్త పడండి. చాలాసార్లు విషయంలో తప్పిపోతాం, చాలాసార్లు విషయంలో మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. మనకి ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏదో, మనం వ్యభిచారం చేసామనో, దొంగతనం చేసామేమో, లేకపోతే అన్యజనుల ఆచార ప్రకారముగా ఏదైనా చేసామనో, లేకపోతే ఇంకా లోక సంబంధమైన పాపములు దేవుడిచ్చిన లిస్టు ప్రకారంగా ఎన్నో రకమైన పాపములు ఉన్నాయి. అవన్నీ చేయటం వలన కాదు, కానీ వాటి వల్ల కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు వాటి వల్ల కూడా జరిగే ప్రమాదం ఉంది. వాటి వల్ల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటి వల్ల నష్టము కలగదని చెప్పటం లేదు. కానీ ప్రభు ఈ యొక్క సర్మన్, ఈ యొక్క ప్రసంగములో ప్రభు చెప్తుంది ఏంటంటే, మీ నీతి కార్యములు ఇతరులకు కనబడకూడదు. అయ్యా నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను అని మనము ఇతరులకు కనబడే విధముగా ఉండకూడదు. నేను ప్రభు పరిచయం నేనే చేస్తున్నాను, ఇతరులకు కనబడే విధముగా. అంటే పరిచయం చేస్తే ఎవరు చూడరండి, అందరూ చూస్తారు కదా, అందరూ చూస్తారు. కానీ ఇతరుల యొక్క గమనము, ఇతరుల యొక్క కేంద్రీకరము, ఇతరుల యొక్క కనుదృష్టి మన మీద పడాలనుకోవడము, నేనే చేస్తున్నాను, నేను తప్ప ఎవరు చేయటం లేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, లేకపోతే నేను అనుకోవచ్చు వాక్యం చెప్తున్నాను, నేను దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని కాదు. కానీ ఇతరులు కనబడవలని మనము ఆశపడకూడదు. ఎవరు లెక్క చేయమన్నా పర్లేదు, అసలు మనము గుళ్ళో ఉన్నామా లేదో కూడా తెలియకుండా ఉంటే, అంటే దేవుని మందిరములో మనం వచ్చామా లేదో కూడా అంత విధిగా ఉంటే చాలా మంచిది.
నేను ఒక వయసు వచ్చే వరకు, అంటే దాదాపుగా 6th క్లాస్ వచ్చే వరకు నాన్నగారు ఎప్పుడు స్కూల్కి వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే పరీక్షలు రాసి దాని మార్కులు వస్తాయి కదా, ఇచ్చినప్పుడల్లా ఒక సాక్ష్యం చెప్పేవారు. మీ అబ్బాయి స్కూల్కి వస్తున్నాడో లేదో తెలియదండి, కానీ మంచి మార్కులు వస్తున్నాయి. కానీ వయసు పెరిగిన తర్వాత కంప్లైంట్ వచ్చేది ఇంటికి. ఏమని? మీ అబ్బాయి ఎవరిని పాఠము వినివ్వట్లేదండి, మీ అబ్బాయి క్లాస్లో ఉంటే ఇతరులందరూ నవ్వుతున్నారండి. కనుక కొన్ని సందర్భాలు, కొన్ని పర్యాయములు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసిపోయేది, నాయన స్కూల్కి వచ్చారంటే ఇంటికి వెళ్ళే బెల్ట్ ఉంటుంది చేతిలో. కనుక బాగా వాయించేవారు. కానీ స్వాభావికముగా ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక విద్యార్థిగా ఒక దశ దాటిపోయేసినప్పటికీ, ఒక వయస్సు పెరిగినప్పటికీ మనిషిలోనికి స్వాభావికంగా లోకము, అక్రమము, అవినీతి అన్నీ కూడా వచ్చేసాయి. అంతకుముందు రిపోర్ట్ ఏంటి? మీ అబ్బాయి స్కూల్కి వస్తున్నాడు లేదో తెలియదండి, చాలా నెమ్మదస్తులు, బాగా చదువుకున్నాడు, మంచి పేరు. కానీ క్రమేపీ ఏమైంది? ఇతరులకు కనబడాలి. నా ఉద్దేశం ఏంటి? నేను ఇతరులకు కనబడాలి, నేను వచ్చినట్టు అందరికీ తెలియాలి. నేను లేకపోతే, నేను క్లాస్లో లేకపోతే, రే ఈవేళ డేవిడ్ రాలేదురా, క్లాస్లో హడావిడి లేదు, క్లాస్లోని వినోదం లేదు, టైం పాస్ లేదని చెప్పుకోవాలి. కానీ అది ఎవరికి నష్టము? నా జీవితానికే నష్టము. ఇతరులు వినోదపరిచేవాడిని, ఇతరుల్ని సంతోషపెట్టేవాడిని. వీడు లేకపోతే అలర లేదురా, వీడు లేకపోతే ఆట లేదురా, వీడు లేకపోతే పాట లేదురా, వీడు లేకపోతే ఏమీ లేదు అని మనుషులు అనుకునేటట్టు చేసేవాడిని. కానీ దానివల్ల ఆత్మీయంగాను శారీరకంగా నష్టపోయిన వాడిని నేనే. మనుషుల యొక్క గమనము నా మీద ఉండాలి. భయంకరం కదా, బహుభయంకరమైన దుస్థితి. ఇలాంటి గమనం ఉండడం వల్ల ఏమైందంటే, జనరల్గా స్కూల్ లీడర్, కెప్టెన్ అంటారు. మన గవర్నమెంట్ పాఠశాలలో SPL, స్కూల్ పీపుల్ లీడర్, SPL అంటారు. కార్పొరేట్ స్కూల్స్లోని స్కూల్ కెప్టెన్ అంటారు. 8వ తరగతిలోనే నాకు కెప్టెన్షిప్ ఇచ్చారు. ఎందుకంటే లీడర్షిప్ లక్షణాలు ఎక్కువ అప్పటి నుంచే. పెత్తనం చేసే, లేకపోతే హడావిడి చేసి అన్ని కార్యక్రమంలో పాల్గొనేవాడు కనుక 8వ తరగతిలోనే 10వ తరగతిలో ఇవ్వాల్సిన స్కూల్ పీపుల్ లీడర్, లేకపోతే SPL, లేకపోతే కెప్టెన్షిప్ 8వ తరగతిలోనే ఇచ్చారు. గమనము ఆకర్షించడం వల్ల. ఇక్కడ ప్రభు కూడా అదే చెప్తా ఉన్నాడు. నీ గమనము, నీ క్రియలు, నీ యొక్క కార్యములు ఆకర్షించే విధముగా ఉండకూడదు, నేను చేస్తున్నాననే విధంగా ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల నువ్వు ఫలము పొందవు, ఉపయోగం లేదు. భక్తి చేసి కూడా సున్నా అయిపోతుంది. అయ్యా నేనేదో ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను దశమభాగం ఇస్తున్నాను, అయ్యా ప్రతి ఆదివారం వెళ్తున్నాను, ప్రతి శనివారం వెళ్తున్నాను, ప్రతి బుధవారం వెళ్తున్నాను, స్త్రీల కూడికి వెళ్తున్నాను, ఇంకా ఏదైనా కూటం అంటే ముందే ఉంటున్నాను, పరిచర్య చేస్తున్నాను. ఎందుకు కలగట్లేదు అంటే, ఎందుకు జరగటం లేదు అంటే, ఎందుకు ఈ యొక్క కార్యములో మనకి ప్రతిఫలము కలగట్లేదంటే, ఏం చేస్తామంట మనము? నేనే చేస్తున్నాననే దృష్టిలో మనము ఉన్నాము. కనుక మీ నీతి కార్యములు, మనుషులు కనబడవని వారిట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చదవండి. మనుషుల వల్ల ఘనత నందవలని వేషజారులు సమాజ మందిరములోను, వీధుల్లోనూ, మైక్ దగ్గర వీధుల్లోనూ చేయులాగన మీ ముందర బోర ఊదించవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో. కావున మీరు ధర్మము చేయనప్పుడు ఏంటంట, మనుషుల వల్ల ఘనత పొందాలి. బోర ఊదడం అంటే బెలూనా? బోర్ అంటే డప్పురు అంట మన భాషలో. ఈ డప్పు వేసుకుంటున్నాడు రైడ్ చేసిన దానికి అంటాం. కనుక ఎవరు చేస్తున్నారంట? వేషధారులు సమాజ మందిరములోను.
ఇంకా వీధులలోనూ చేయలాగన నీ ముందర బోర ఊదించుకోవద్దు. నో అనౌన్స్మెంట్స్, ప్రకటన చేయించుకోవద్దు. అయ్యా నేను ఫలానది చేశానండి కనుక నా పేరు చెప్పి సంఘంలో నా పేరు చెప్పి ఫలానా విధవరాలకి ఇచ్చాను, ఫలానా గ్రామంలో ఇది చేశాను, ఫలానా వాళ్ళకి ఇది చేస్తానని బోర ఊదించుకోవద్దు. ఎవరంట వాళ్ళు? వేషధారులు. కొన్నిసార్లు కొన్ని సంఘముల్లోని నేను చర్చికి ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మధ్యలో తెల్లగా కనబడతా ఉంది. ఏంట్రా వీళ్ళు సరిగా తొడలేదా ఏంటని చెప్పి ఒకసారి ఫ్యాన్ ఆపమంటే ఫ్యాన్కి 3 రెక్కలుంటే 3 రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయి. 3 రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయి. అది ఇంటి యజమానుడిది, ఇంటి యజమానురాలిది, వారి కొడుకుది. అంటే ఎవరికి కనబడదు ఫ్యాన్ ఆగినప్పుడల్లా వాళ్ళ పేర్లు చర్చిలో ఉన్న వాళ్ళు అయ్యా ఫలానా వాళ్ళు ఫ్యాను ఇచ్చారు అంటే ఏంటది? బోర ఊదించుకోవడం. అవునా కదా? మనం ఎలాగో ప్రార్థన చేస్తాం, మనం ఎలాగో అయ్యా ఫలానా ఆయన ఫలానా వ్యక్తి ఫలానా ఆమె ఇది ఇచ్చిందని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనం ఊదించుకోవద్దు అన్నాడు దేవుడు. మనం ఊదించుకోకూడదు, మన గురించి ఇతరులు చెప్పాలి. అయ్యా ఫలానా వ్యక్తి ఇది చేసాడు దేవుని కోసం, ఫలానా ఆమె ఇది చేసిన దేవుని కోసం. ఒకవేళ పొరపాటుని ఎవరైనా కొన్ని సంఘాలు ఎవరైనా ఏదైనా ఇచ్చి మర్చిపోయాడు అనుకోండి, ఆ సంఘ కాపరి కానీ సంఘ నాయకుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు? అలిగిపోతారు. నేను చేశాను, అతను ఎవరో 500 ఇస్తే చెప్పారు కానీ నేను 1000 రూపాయలు ఇస్తే చెప్పలేదు. ఫలము పొందట్లేదంట మనం దానివల్ల మన ఆశీర్వాదం పొందటం లేదు. నేను ఎంత చేసినా నన్నే అంటారు. ఉంటుందా ఉండదా? నేను ఎంత చేసినా అయ్యో ఇంట్లో కూడా గృహంలో కూడా ఒక అక్క ఒక చెల్లి ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఇద్దరు ఉంటే ఇద్దరి మధ్యన వాదోపవాదాలు ఎలాగుంటాయంటే నాకు ప్రతిదీ నాకే చెప్తారు, అక్కకి చెప్పరు. నాకు ప్రతిదీ నాకే చెప్తారు, తమ్ముడికి చెప్పరు, అన్నయ్యకి చెప్పరు, చెల్లికి చెప్పరు. మన యొక్క స్వకీయ స్వభావం అలాంటిది. నరుని హృదయం వారి బాల్యము నుండి కేవలము చెడ్డది. కానీ మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏ చెట్టుకైతే పళ్ళు ఎక్కువ ఉంటాయో దానికి రాళ్ళు దెబ్బలు కూడా ఎక్కువ ఉంటాయంట. మాట వినేవాడికి పని చెప్తాం, మాట వినని వాడికి పని చెప్తామా? చెప్పము. అయ్యా వీడు ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 3 సార్లు చెప్తాము. కొన్నిసార్లు వాళ్ళకి చెప్పినప్పుడు వినకపోతే మనమే ఆ పనిని చేసుకుంటామా చేసుకోమా? చేసేసుకుంటాం. అయ్యా చెప్పాను, ఎందుకు చెప్తాము ఇతరులకు పని? దేవుని పరిచర్య చేయమని ఎందుకు చెప్తాము? లేకపోతే ఇంట్లో మన బిడ్డలకు పని ఎందుకు చెప్తాం? పని నేర్చుకోవాలని మొదటిది. రెండవది, పని నేర్చుకోవడం వల్ల వారు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటారని. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌండ్ ఎలా వస్తుంది? ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యము మనతో తేటగా మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, మీ యొక్క గమనము, మీ యొక్క దృష్టి, మీ యొక్క పనులు ఇతరులను ఆకర్షించే విధంగా కాదు, ఇతరులు చూసే విధంగా కాదు, పరమందు మీ దేవుడు చూసే విధముగా ఉండాలని ప్రభు మీతో చెబుతా ఉన్నాడు. అయితే 3వ వచనము, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యమందుండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. ధర్మము చేసినప్పుడు మనము
ఒకవేళ నేను జోబులో ఏదో డబ్బులు పెట్టుకున్నాను, ఎడం చేతి జోబులో, ఈ పాకెట్లో, ప్యాంట్ పాకెట్లో, ఇందులో తీసినప్పుడు దీనికి కూడా తెలియకుండా ఉంటుందా? నా శరీరం అంతా ఒకటే కదా, నేనేం చేసినా నా శరీరానికి తెలుస్తుంది. అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభు మనతోటి వివరిస్తున్న మాట ఏంటంటే, కుడి చేయి చేసింది ఎడం చేయికి చేయి తెలియకుండా ఉండదు. ఎందుకంటే దేహమంతా ఒకటే, కానీ దానికి కూడా తెలియకపోతే ఎంత రహస్యము, ఎంత మర్మమో. నీ శరీరంలో ఒక చేయి చేస్తున్నది, ఇంకొక చేయికి తెలియకుండా ఉండే అంత రహస్యముగా నీ ధర్మ కార్యములు ఉండాలి. అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. దేవుని ప్రతిఫలము రాకపోవడానికి అనేకమైన కారణములు మనం వెతుకుతాం. ఏంటనుకుంటాము? అయ్యా, నేను దశమభాగం ఇవ్వలేదేమో, నేను ప్రార్థనకు సరిగా చేయలేదేమో. కానీ ప్రభు అంటున్నాడు, మీ నీతి కార్యములు, ధర్మ కార్యములు ఇతరులకు కనబడేటట్లు చేయొద్దు. ఇవి నా మాటలు కాదు, ఇది నా ప్రసంగము కాదు, నేడు సృష్టించుకున్న ప్రసంగము కాదు. దేవుడు అనాది కాలం 2000 సంవత్సరముల క్రితము తాను కుమారుని యేసుక్రీస్తుని లోకమునకు పంపించి ఈ సందేశమును సర్వ మానవుని వారి నిమిత్తమై తన శిష్యురాళ్ళుగా పిలువబడుచున్న నీవు నా నిమిత్తమై దేవుడు రాయించిచ్చిన సత్యములు. కనుక ప్రభు యొక్క మాట ఏమి సెలవిస్తుందంటే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకూడదు. ఉండగలుగుతున్నామా? దేవుని సన్నిధిలోని ధర్మ కార్యములు, ఇందాక నీతి కార్యములు అన్నాడు, ఇప్పుడు ధర్మ కార్యములు అంటున్నాడు. నీతి కార్యములు వేరు, ధర్మ కార్యాలు వేరు. ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఏం పేరు ఆయన పేరు? యోబు. ఇంకా అపోస్తుల కార్యముల్లోని భక్తుడున్నాడు. ఎవరైతని పేరు? కొర్నేలి. కొర్నేలి ఎలాంటి వాడంట? కొర్నేలి ఎలాంటి వాడు? తీసి చదవండి. చదవలేరా? దేవుని వాక్యంలో నుంచి తీస్తున్నారా, తీయట్లేదా? చూద్దాం. పదాధ్యాయం 1వ వచనము. అపోస్తులు 10:1 చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు ఎలా చేస్తాడంట? బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. బహుధర్మము చేస్తున్నాడు. నీతి కార్యములు ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ప్రజలకు బహుధర్మము, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన. అంటే రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి లేదా? అవుతున్నాయి. రెండు సమపాళ్ళలో చేస్తున్నాడు. ప్రజలకు బహుధర్మము, దేవునికి ఏం చేస్తున్నాడంట? నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి
కొర్నేలి అని పిలిచిన దర్శనమందు తేటగా కనబడెను. దేవత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకముగా ఎక్కడున్నాయంట? దేవుని సన్నిధిలోని. ఇతను చేసిన ప్రార్థన అయితే పాస్టర్ గారు మర్చిపోయేవాడేమో. ఇతను చేసిన ధర్మ కార్యములు ప్రజలు కూడా మర్చిపోయారు. కానీ దూత మిట్ట మధ్యాహ్నము ప్రభు దూత ఎవరి దగ్గరికి వచ్చింది? కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఎలాగున్నాయంట? జ్ఞాపకము. ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందరూ మర్చిపోయారు. ఈవేళ ఒక 1000 మందికి భోజనం పెట్టాడు కొర్నేలి, తినేశారు. ఒక వారం 10 రోజులు చెప్పుకున్నారు, మర్చిపోయారు. ఇంకా ఆ ఫలానా దగ్గర విధవరాళ్ళకి చీరలు ఇచ్చాడు, ఒక 6 నెలలు కట్టారు, మర్చిపోయారు, చిరిగిపోయాక. చలికాలం వచ్చింది, వృద్ధులకు గొంగలి లేకపోతే రగ్గు ఇచ్చాడు. చలికాలం వచ్చి వేసవకాలం వస్తే రగ్గు తీసి ఎక్కడో మూల పడేశారు, గొంగలి, మర్చిపోయారు. అందరూ కూడా ధర్మ కార్యములు అన్నీ కూడా, కొర్నేలి చేసిన కార్యములు అన్ని మనుషులు మేలు పొంది మర్చిపోయారు. కానీ కొర్నేలి చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకముగా ఉన్నాయంట. ఎవరు ఆ దీవెనను దొంగిలించలేరు. నీవు చేసిన, నువ్వు దేవుని కోసం కానీ లోకములో మనుషుల కోసం కానీ దేవుని పేరట ఏది చేసినను అది మరువబడదు. ఎప్పుడంటే కనబడవలెనని చేసినప్పుడు ఫలం ఉండదు, కానీ కనబడకూడదు. నేను ఇచ్చాను తెలియకూడదు, నేను ఇచ్చాను ఇది చేశానని ఇతరులతో చెప్పినప్పుడు దాని ఫలము మనము పొందము అని ప్రభు మాట తేటగా మాట్లాడుతూ ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ ధర్మ కార్యములు ఇతరులకు కనబడకూడదు. ఆది కాండము 40వ అధ్యాయము 23వ వచనము. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. ఎవరు మర్చిపోయారంట? యోసేపు ఒక హెల్ప్ చేశాడు, ఒక మంచి పని చేశాడు. ఎవరికి చేశాడు? అతని తోటి ఖైదీకి కల వచ్చింది. రేపు ఫరో యొక్క పుట్టినదినము, అయ్యా నాకు కల వచ్చింది. ఏంటయ్యా కళ అంటే? ఇది అంటే, రే నీకు ఏ ఇబ్బంది లేదు, మంచి కళే వచ్చింది. రాజు మళ్ళీ నీకు తిరిగి ఉద్యోగం ఇస్తాడు, నిన్నేమి శిక్షించడు, నిన్ను దండించడు, నిన్ను కొట్టించడు, నీకు మరణ శిక్ష కూడా విధించడు. మళ్ళీ నీ ఉద్యోగము తిరిగి నీకు ఇచ్చేస్తాడు. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నేను కళ చెప్పాను కదా, ఆ కళ ప్రకారం నీకు జరుగుతుంది. నీవు కోటలోనికి వెళ్ళి రాజుకి ద్రాక్షరసము, జ్యూసులు, మంచినీళ్ళు, ఏమేమి పానీయాలు ఇస్తావో ఇచ్చినప్పుడు ఒక్కసారి యోసేపు అనేవో ఒక అతనున్నాడు, అతడు ఏ నేరము చేయలేదంట, ఆయనను అపనింద చేత జైల్లో ఉన్నాడంట. అతను ఎలాగైనా విడిపించు అని రాజు దగ్గర ఒక్కసారి నా గురించి మనవి చెయ్యి అన్నాడు. కానీ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని ఏం చేశాడంట? మర్చిపోయాడు. మనుషులు గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోరు. మనుషులు ఏదైనా ఖాయము చేసేదాన్ని గుర్తుపెట్టుకోరు. అది అరిగే వరకు, అది తిన్నంత సేపు, మన వస్త్రం ఉన్నంత సేపు, మేలు జరిగినంత సేపు, ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా స్త్రీ మంచిది, నాకు ఈ కార్యం చేసిందని కొన్ని దినములు మాత్రమే చెప్తాడు.
కానీ దేవుడు పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ దేవుడు యేసేపును జ్ఞాపకము చేసుకున్నాడు కనుక దేవుడు యేసేపుకి ఇచ్చిన దర్శనమును, దేవుడు యేసేపుకి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు కనుక యేసేపు విషయమై దేవుడు ఈ కళ కాదయ్యా, నేను రాజుకే కలుస్తాను. పానదాయకుల అధిపతి కళ్ళు చెప్తే ఈ చెరసాల్లో నుంచి నువ్వు విడుదల పొందుతావు అనుకున్నావు, కాదు. మరి ఎవరికి కళ రావాలి? ఇప్పుడు రాజుకే కళ వచ్చింది. ఇప్పుడు రాజు కళ చేత, రాజుకు వచ్చిన దర్శనము చేత రాజు బహుగా కలత చెందితే ఇప్పుడు యేసేపుని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మనం ఇతరులకు కనబడవలని చేయవద్దు. అయితే ఏం జరుగుతుందంట? కిందకు వద్దాం. ఇంకా 34వ వచనముగా 34వ వచనం 33వ వచనంకి వచ్చేద్దాం. కాబట్టి 33 మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతింపకును. ఏనాటి కీడు ఆనాటికే సరిపోతుంది. రేపటిని గూర్చి ఏం చేయకూడదంట? చింతపడకూడదు. మొదలేమన్నాడో, నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. మనం ఏం చేస్తాము? దేవుని నీతిని, రాజ్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని పట్టుకుంటాం. దేవుని నీతిని, రాజ్యాన్ని విడిచిపెట్టి లోకంలో మన పనుల్లో ముమ్మరం అయిపోతాం. ప్రభు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదకండి, అప్పుడు అంతా నీకు అనుగ్రహిస్తాను. మనం ఏం చేస్తాము? ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని పక్కన పెట్టి లోకమంతా వెతుకుతాము. అయ్యా నాకు ఇవాళ ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థనకు రావట్లేదండి. ఈవేళ నాకు పని ఉంది, ప్రార్థనకు రావట్లేదు. నీకు ఆరోగ్యం బాగోకపోతే ప్రార్థనలో కనబడితే దేవుడు స్వస్థిస్తాడు. కానీ ఆరోగ్యం బాగోకపోతే ప్రార్థన మానేస్తే దేవుడు అన్నాడు నీకు అనుగ్రహింపబడదు. అయ్యో నాకు ఈ పని ఉందండి, నేను ఉదయమే పనికి పోవాలి, అందుకే ప్రార్థన మానేస్తాను. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నీకు అనుగ్రహింపబడవు. మొదట నీతిని, రాజ్యాన్ని వెదకండి. లోకములోని డబ్బు సంపాదించుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, లోకంలో అన్నీ చేసుకోవాలి, వద్దంటలేదు. కానీ మొదట ప్రయారిటీ ఎవరికంట? దేవుని నీతికిని రాజ్యమునకు ప్రయారిటీ. ఇవన్నీ చేయకుండా నువ్వెన్ని ప్రయత్నములు చేయి, నీ ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. ఇవన్నీ చేయకుండా నువ్వెన్ని చేయి, నీ ఇంట్లో కలతలు అలాగే ఉంటాయి. ఇవన్నీ చేయకుండా నువ్వన్నీ చెయ్యి, దేవుని నీతి రాజ్యాన్ని వెదకకుండా పక్కన పెట్టు, నీ ఇంట్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా స్థితి అలాగే ఉంటుంది. నీ బిడ్డలకు అనారోగ్యము, నీకు అనారోగ్యము, నాకు అనారోగ్యము, నా బిడ్డలకు అనారోగ్యము ఎందుకు కలుగుతుంది అంటే ప్రభు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెదకలేదు. దేవుని నీతిని, రాజ్యాన్ని వెదికితేనే, ప్రయారిటీ దేవునికి ఇస్తేనే, ప్రయారిటీ దేవుని కోసం పెడితేనే, ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా బ్రతికి ఉన్నంత కాలము, బ్రతికిన మన నాస్కరంధ్రంలో జీవనాయి ఉన్నంత కాలము దేవుని సన్నిధిలో మనం కనబడాలని మనం ఆశపడితే అన్నీ మీకు వస్తాయి. లేకపోతే నువ్వు 100 ప్రయత్నాలు చెయ్యి, ఉద్యోగం మారు, వ్యవసాయం మార్చేయి, చెరువులు మార్చేయి, ధాన్యం మార్చు, గింజలు మార్చు, పొలము మార్చు, లేకపోతే వ్యాపారం మార్చు, ఏమంటే చెయ్యి, దేవుని నీతికి, రాజ్యానికి ప్రయారిటీ ఇవ్వనంత కాలము ఏది సమకూడబడదని బైబిల్ చెప్తా ఉంది. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, అప్పుడు సమస్తం ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న బంధువులు ఇస్తాను, నువ్వు పోగొట్టుకున్న అక్క చెల్లెళ్ళు ఇస్తాను, నువ్వు పోగొట్టుకున్న స్నేహితులు ఇస్తాను, నువ్వు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఇస్తాను, అందరినీ నీకు సమకూరుస్తాను. కానీ మొదట అన్ని ప్రక్కన పెట్టి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఉందా? ఈ నా మాటల, నా ప్రసంగమా, నా దర్శనమా,
నా యొక్క ఉక్రోషమా, నా యొక్క వ్యక్తిగత అవగాహన, నా వ్యక్తిగత ఒపీనియన్? అవునా? కాదు. ప్రభు అంటున్నాడు, నా నీతి, నా రాజ్యం మొదట. అన్ని ప్రక్కన పెట్టే, అవన్నీ మీకు నేను సమకూరుస్తాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా నీతిని, నా రాజ్యమును మొదట వెతుకు. దేవుని కుమారుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క బిడ్డగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇవి నా మాటలు కాదు, పరము నుండి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు లోకమునకు పంపించి మన నిమిత్తమే రాయించిన మాటలు. దీంట్లో ఒక పొల్లైనను సున్నైనను జరగకుండా ఈ భూలోకము గతించిపోదు. కనుక నా ప్రయారిటీ ఏంటి? నా ప్రాధాన్యత దేనికోసము? నీ ప్రాధాన్యత దేనికోసము? లోకము కోసం పెరుగులాట్లో జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ రావట్లేదు. ఆఖరికి ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడుతున్నాడంట. యోనా ఓడ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు? తర్షీషు వెళ్ళిపోతా ఉంటే ఒకడు అన్నాడు, అయ్యా ఈ సరుకులన్నీ ఎత్తి ఎక్కడ పడేయాలి? సముద్రంలో పడేయాలి. అంతా పోగొట్టుకున్నారు. వాడ చులకన చేయటకై, వాడ తేలిక చేయడానికి సముద్రంలో వస్తువులు, వాడలో ఉన్న వస్తువులన్నీ ఎత్తి సముద్రంలో పడేశారు. ప్రయోజనం లేదు. రెండవది, ఎవరు దేవతలు వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రయోజనం లేదు. మూడవది, వారి బలం ఉపయోగించారు. వారి రాజకీయ అండ ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగతమైన శక్తి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. కానీ శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ వడలో వారందరూ వారి యొక్క తెడ్లను బహు బలంగా వేస్తున్నప్పటికీ వారి ప్రయత్నం నిష్ప్రయోజనం అయిపోయింది. లోకము గతించిపోతా ఉంది. ఎప్పుడు అంతరించిపోతామో తెలియదు. ఎప్పుడు మన నాస్కరంధ్రములో నుంచి మన ఆయు బయటికి వెళ్ళిపోదో తెలియదు. ఇప్పుడు చనిపోతే నన్ను ఒక పెట్టిలో పెట్టి సమాధి చేసి 3వ రోజు నన్ను మర్చిపోతారు. దానికోసం ఈ ఆరాటమా? దానికోసమే మనకి తహతహలా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. దేవుని రాజ్యం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. అయ్యా నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నేను రుణాల బాధలో ఉన్నాను, నా ఇంట్లో కుటుంబ సమస్యలో ఉంది, నా బిడ్డల బలహీనత, నా భర్త బలహీనత, నా భార్య బలహీనత అని ఏడుస్తున్నాం. కానీ అయ్యా నీ రాజ్యాన్ని వెతుకుతాను, నీ నీతిని వెతుకుతాను, నువ్వు అనుగ్రహిస్తానని చెప్పావు కదా. లేదు, దానికోసం వెతుకులాటలేదు, దానికోసం తాపత్రయం మనకు ఉండటం లేదు. ఈ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేస్తా ఉంది. దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుదాము, దేవుని కోసం బ్రతుకుతాము. ఈ లోకంలో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఏ యాక్సిడెంట్లో పోతామో, లేకపోతే ఏ దుర్వార్తలో పోతామో, లేకపోతే సహజ మరణం వల్ల పోతామో, ఎప్పుడు మారో నీ జీవితము నా జీవితము అంతం ఎలాగుంటుందో తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే సమస్తం ఇస్తాను, పరలోక రాజ్యం ఇస్తాను, పరలోకంలో దీవెనలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. మనమైతే వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, వాటన్నిటిని విసర్జించి, లోకములన్నిటిని వెతుక్కుంటూ దేవుని రాజ్యాన్ని ప్రక్కన పెడతాం. దేవుని మేలును దీవెను పొందకపోవడానికి ఇదొక కారణము అని చెప్తా ఉన్నాడు దేవుడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడేది ఏంటంటే, నీ ధర్మ కార్యములు ఇతరులకు కనబడకూడదు, నీ నీతి కార్యములు ఇతరులకి కనబడకూడదు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తమును అనుగ్రహిస్తాను. కనుక ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతాము. ఇంట్లో కుటుంబ సమస్యలు, ఇంట్లో గ్రామంలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, లేకపోతే ఏ సమస్యలు ఉన్నా నాకు తెలియదు, పేదరికమా, రుణాల బాధలా, అప్పుల బాధలా, లేకపోతే ఇంకే బాధలతో మనం తాతాలాడుతున్నాం మనకు తెలుసు. కనుక దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుదాము. దేవుని సన్నిధిని అలక్ష్యం చేయవద్దు. దేవుడు మనందరికీ ఆయన మెండైన దీవెనను ఆశీర్వాదమును అనుగ్రహించి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. జయము గల దేవ చేయని ప్రార్థన చేయండి. నోహో గారు ప్రార్థన చేస్తారు. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన తండ్రి, గొప్ప దేవ, నీ గొప్ప కనుకను దయచేయండి ప్రభా. దేవ సహాయం చేసి కాపాడండి తండ్రి. నీ మొదటి నీ నీతిని, నీ రాజ్యం, నీ అదకమని నీ వాక్యం చెలవేస్తుంది ప్రభా.
అలాగే వెతకడానికి నీ కృప నాకు బిడ్డలందరికీ కూడా దయచేయండి దేవా. సహాయం చేసి కాపాడండి ప్రభా. అలాగే భక్తులైన వారు అలా నీ నీతిని ఎదిగినారు తండ్రి. అబ్రహాం మొదలుకొని అనేక మంది ప్రభాని నీతిని ఎదిగినారు. అటువంటి కృప నాకు దయచేయండి. అబ్రహాం ఎదిగినాడు, ఇసాకు యాకోబు ఎతికినారు, యోసేపు మరీ ఎతికినాడు ప్రభా తండ్రి. అతను ఎంతో నాయన తండ్రి నీ మాట చొప్పున జీవించినాడు కాబట్టి అతను వర్ధల చేసినాడు తండ్రి. అటువంటి వర్ధలనే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీరే సహాయం చేసి కాపాడి బలపరచండి ప్రభా. మరి ఈ వాక్యం మా హృదయంలో భద్రం చేసుకోవడానికి, మా హృదయంలో నిల్వ చేసుకోవడానికి నీ కృప దయచేయండి బాబు. ఈ వాక్యాన్ని నెమరవేసుకొని ప్రార్థన చేసి భాగ్యం మాకు అనుగ్రహించండి దేవాని. బిడ్డలు ఇంత శ్రమపడి ఇంత కష్టపడి దేవాన్ని ఇన్ని ఇబ్బందులతో ఈ వాక్యం ప్రకటిస్తుండగా ఈ వాక్యాన్ని మేము ఎలాగ అంగీకరించాలో కూడా మొదట నాకు బిడ్డలందరూ కూడా నేర్పించండి. ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఈ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా జరగవలసిన కార్యక్రమంలో మీరే మాకు సహాయం చేయమని చేస్తున్నామని వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుదినం గనుక మనం పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. పాట పాడదాం. మన మధ్యలో ఉన్న సహోదరులు హానక్ గారు, హిప్సిబామ్ ఇక్కడ కానుకలు తీస్తారు. నెల్లూరులో సహోదరులు అశోక్, ఇసాక్ గారు, అలాగే రెబకమ్మ గారు కానుకలు స్వీకరిస్తారు. పాట 180 పాట పాడుకుందాం. పాడదాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు, నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు, నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపయోగిలో పడి అంటేనే ఘోర పాపిని నేను తండ్రి, పాపయోగిలో పడి అంటేనే లేవానెత్తము, శుద్ధి చేయము, పొందనేమో. నీ
లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమ దయచేసి కూర్చోండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే కుమ్మరించము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనములు. కానుకలు తీయబడ్డాయి ఇక్కడను నెల్లూరు ప్రాంతంలో. ఆన్లైన్లో కానుకలు వేస్తున్న వారిని కూడా మీరు దీవించుము, బలపరచుము. తీయబడిన కానుకలు, వెత్తబడిన కానుకలు నీ సేవ మహిమార్థమై వినియోగపడినట్లుగా వారు ఇచ్చిన దాంట్లో రెట్టింపు ఆశీర్వాదంలో ఘనత కారణంగా చేసి బలపరచు. లైకెత్తని విగ్రహ మంత్రశక్తుల బలం మీరు పడగొట్టి నీ సన్నిధి కాపుదల వారితో ఉంచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, ఆయన నీతి రాజ్యం మొదట వెతికినప్పుడు సమస్తం అనుగ్రహంతో ముందుకు సాగి బలం పొందినట్లుగా సహాయం చేసి కాపాడును గాక, ఆమేన్. లైవ్లో వాక్యం వింటున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. సెలవు తీసుకుందాం లైవ్లో ఉంటున్నవారు.